నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. మోదీ గారు మూడోసారి పీఎం అవ్వడానికి కేసీఆర్ గారి ఫార్ములా అప్లై చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈసారి కూడా అంటే మూడోసారి కూడా మోదీ గారు మళ్ళీ పీఎం అవ్వడానికి కేసీఆర్ గారి 2018లో ఏదైతే ఆ ఫార్ములాని యూజ్ చేశారో ఇప్పుడు తను మోడీ గారు ఆ ఫార్ములాని అప్లై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదే యూజ్ చేస్తున్నారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? సో ఒకటేంటంటే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు అనేటువంటి సంకేతాలు చాలా బలంగా వస్తున్నాయి. అసలు వాళ్ళ టార్గెట్ ఏంటి? 400+ ఎన్డీఏ కూటమికి, 370+ బీజేపీకి అనేది వాళ్ళ టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ అయ్యేటువంటి అవకాశం లేదు అనేది మొదటి విడత పోలింగ్, రెండవ విడత పోలింగ్ జరిగిన తర్వాత ఉత్తరాది నుంచి వస్తున్నటువంటి కొన్ని సమాచారాలు, కొన్ని సర్వేలు, అభిప్రాయాలు వినిపించాయి. కానీ ఆల్ ఆఫ్ సడన్గా అభిప్రాయాలు తప్పు కాబోతున్నాయి, మొత్తం ఉల్టా ఫల్టా కాబోతుంది అనేటువంటి ఇంకొక చర్చ కూడా మొదలైంది. యాక్చువల్గా ఎన్నికలు అనగానే ఈవీఎంలు వద్దు, మాకు బ్యాలెట్ పేపర్లే కావాలనేటువంటి ఒక నినాదాన్ని విపక్షాలు చేయడం జరిగింది. ఈవీఎంలు ఉన్నంత వరకు నరేంద్ర మోడీయే పీఎం అని చెప్పి రాహుల్ గాంధీ అన్నాడు, మనం అంటాం కాదు. ఈడీ, సిబిఐ, ఐటీ, ఈవీఎంలు ఉన్నంతకాలం ఇబ్బంది లేదు నరేంద్ర మోడీకి, ఆయనే పీఎం అని చెప్పి చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే ఆ ఈవీఎంలు సంబంధించి ఎలా మ్యానిపులేట్ చేస్తారు, మ్యానిపులేట్ చేసే అవకాశం ఉందా, అసలు ఈవీఎంలు కాకుండా ఎన్నికలు జరిపే అవకాశం ఉందా లేదా అనేది సుప్రీంకోర్టులో ఈ మధ్యకాలంలో సుదీర్ఘమైనటువంటి వాదనలు, ప్రతివాదనలు జరిగాయి. ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈవీఎంలు నమ్మాల్సిందే, మీరు ఈవీఎంల మీద ఎలాంటి అపనమ్మకం పెట్టుకోవద్దు అని చెప్పి ఆ పిటిషన్ని క్లోజ్ చేసేసింది. సో ఇప్పుడు ఈవీఎంలు సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి అనేది ఒకటి ఇస్తే విపక్షాలు ఎప్పుడు కూడా అనుమానిస్తున్నాయి వాటిని. సరే, ఆ అంశాన్ని పక్కన పెడితే అసలు ఇప్పుడు నరేంద్ర మోడీ ఖచ్చితంగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పి మళ్ళీ ఇప్పుడు తాజాగా ఎందుకు చర్చ జరుగుతుంది? ఎందుకంటే ఫస్ట్ ఏప్రిల్ 16, తర్వాత మొన్న 26 2 విడతల అయిపోయింది పోలింగ్. మూడో విడత రేపు 7వ తారీఖు జరగబోతుంది, మే 7వ తారీఖు. 2 విడతలు జరిగినటువంటి పోలింగ్లో దాదాపుగా 120 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సో వాటిల్లో బీజేపీ వెనకబడింది బాగా. ఎన్డీఏ కూటమికి వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా బలం పుంజుకుంది. నిశ్శబ్దమైనటువంటి విప్లవం భారతదేశంలో ఉంది, అది కూడా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంది. ఉత్తర భారతదేశంలో హాఫే వస్తాయి, దక్షిణ భారతదేశంలో 0 వస్తాయి అని చెప్పి విపక్షాలు ప్రచారం చేశాయి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా మళ్ళీ లేదు నరేంద్ర మోడీ తను అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అయ్యే అవకాశం ఉందనేటువంటి చర్చ ఇప్పుడు తాజాగా బయలుదేరింది. ఎందుకు బయలుదేరింది అని అంటే దీని వెనక కారణం లేకపోలేదు. ఊరికనే ఒక చర్చ అయితే రాదు కదా తెర మీదకి. ఎన్నికల కమిషన్ 2 సార్లు జరిగినటువంటి పోలింగ్లో ఏప్రిల్ 16 అలాగే 26 తారీఖు జరిగినటువంటి పోలింగ్లో 2 విడతలు జరిగినటువంటి పోలింగ్లో, సరే డేటు కొంచెం అటు ఇటు 2 విడతలు జరిగినాయి. 2 విడతల పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత సహజంగా ఏమవుతుందంటే ఆ రోజు టెంటేటివ్గా పోలింగ్ పర్సెంటేజ్ వస్తుంది ఈవినింగ్ కల్లా. ఈవీఎంలు కాబట్టి ఈజీగా పోలింగ్ పర్సెంటేజ్ ఐడెంటిఫై అవుతుంది, కన్సల్టేట్ చేయడం కూడా ఈజీ అవుతుంది. ఆ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత అయినా కానీ పోలింగ్ పర్సెంటేజ్ని అనౌన్స్ చేస్తారు, లేదు మరుసటి రోజు అయినా చేయాలి. కానీ 11 రోజుల తర్వాత పోలింగ్ పర్సెంటేజ్ని అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 30 అయిపోయింది అంటే నిన్న అనౌన్స్ చేశారు, అంటే 1వ తారీఖు. ఇవాళ మీడియాలో అన్నిట్లో రావడం జరిగింది. ఏప్రిల్ 16, ఏప్రిల్ 26 జరిగినటువంటి 2 విడతలు జరిగినటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి పర్సంటేజీ ఎన్ని రోజుల తర్వాత వచ్చింది? 11 రోజుల తర్వాత పోలింగ్ పర్సంటేజ్ వచ్చింది. పోలింగ్ ముగిసినటువంటి రోజున ఫస్ట్ విడత లేక 2వ విడత 61% పోలింగ్ అయ్యిందని చెప్పి న్యూస్ వచ్చింది. సో పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది కాబట్టి ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూలం అయ్యే అవకాశం ఉందనే ఒక యాంగిల్లో ఆ చర్చలు జరిగాయి. పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద అంటే ఇంట్రెస్ట్గా లేరు అని రకరకాల. జనరల్గా ఏంటంటే పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ పోలైతే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటారు. పోలింగ్ పర్సెంట్ తగ్గింది అని అంటే అది ప్రభుత్వానికి అనుకూలం అనేటువంటి జనరల్ విశ్లేషణ. కానీ ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి పోలింగ్ తీరుని కనుక చూస్తే అక్కడ
ఇండియా కూటమికి అనుకూలంగా ఉంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయని చెప్పి వచ్చినటువంటి అభిప్రాయం. అది ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్కి వచ్చేటప్పటికి 61 నుంచి ఒక్కసారిగా 67 అయింది, 67.12 ఏమైంది ఇప్పుడు. అంటే ఎంత పర్సెంటేజ్? ఆల్మోస్ట్ 7% పెంచుతూ అఫీషియల్గా అనౌన్స్ చేశారు 11 రోజుల తర్వాత ఎన్నికల కమిషన్. అంటే ఒక్కసారిగా 7% ఎట్ట పెరిగింది అనే దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ, సో ఏదో జరిగింది, ఏదో చేశారు, ఈవీఎంలకు సంబంధించి పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి నరేంద్ర మోడీ ఏ టార్గెట్ అయితే అనుకున్నారో ఆ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు విపక్షాల్లో ఉండే కొంతమంది చేస్తున్నటువంటి ఒక ప్రచారం. అయితే దీన్ని మనం 2018లో తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి ఎన్నికలకు కనుక అన్వయించుకుంటే ఈ పరిణామాన్ని 2018 ఎన్నికల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే కదా, ఆ రోజు పోలింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ పర్సంటేజీ ఒక 60-64 అలా ఇచ్చారు, 64-65 కొంచెం అటు ఇటుగా ఇచ్చారు. మరుసటి రోజు కూడా అదే ఇచ్చారు. 4వ రోజుకి వచ్చేటప్పటికి 72% చేశారు దాన్ని. 4 రోజుల తర్వాత 72% ఏదో చెప్పారు. దాని పర్సంటేజ్ ఆల్మోస్ట్ 4 to 5% హై చెప్పారు తెలంగాణలో. సీన్ కట్ చేస్తే కేసీఆర్ ఏదైతే చెప్పారో ఎన్నికలకు ముందు 100 వస్తాయి అన్నాడు, 88 వచ్చినాయి, 88 దాకా వచ్చినాయి. 100 వస్తాయి అన్నాడు, 88 దాకా వచ్చినాయి. కేసీఆర్ ఏదైతే ఎస్టిమేషన్ వేశారో దానికి కొంచెం అటు ఇటుగా ఎమ్మెల్యేలు గెలుచుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటి? 4 రోజుల తర్వాత పోలింగ్ పర్సంటేజ్ వచ్చింది, అంటే పెరిగింది. మొదటి రోజుకి 4 రోజుల తర్వాత దానికి అనూహ్యమైనటువంటి దాదాపు 5-6% పెంచుతూ ఎన్నికల కమిషన్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. తర్వాత దొంగ ఓట్లు దాదాపు కొన్ని లక్షల ఓట్లు ఆ రోజున 2018 ఎన్నికల్లో దొంగ ఓట్లు పోలేని. దాని మీద ఆల్రెడీ ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేస్తే ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషను విపక్షాలకు సారీ చెప్పాడు, క్షమాపణ చెప్పాడు, బహిరంగ క్షమాపణ చెప్పాడు. 2018 ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల కమిషనర్ ఉన్నటువంటి ఆయన ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసరు బహిరంగ క్షమాపణ చెప్పారు. దొంగ ఓట్లు ఇన్ని 5 లక్షల పైగా పోలేని అని అంటే క్షమాపణ చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ఏదో జరిగింది అని కదా. 2018 ఎన్నికల్లో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి కారణం ఏంటి అని మనం కనుక కొంచెం డెప్త్గా వెళ్ళి విశ్లేషణ చేసుకుంటే ఆ రోజు దొంగ ఓట్లు ఈవీఎంలకు సంబంధించి పర్సంటేజ్ పెరగటం ఏంటి, ఏదో మతలబు జరిగింది. సీన్ కట్ చేస్తే ఆయన అనుకున్నటువంటి ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి రెండోసారి అయ్యాడు. సేమ్ అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు 1-2 విడతల్లో జరిగినటువంటి పోలింగ్ విషయంలో కూడా కనిపిస్తుంది మనకి. అందుకే నరేంద్ర మోడీ ఏదైతే టార్గెట్ అనుకున్నారో ఆ టార్గెట్ని రీచ్ కావడానికి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు మళ్ళా విపక్షాల కూటముల్లో, విపక్షాల సర్కిల్స్లో స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్. అంటే దీన్ని బట్టి ఏంటి, ఆల్రెడీ నేను 2018లో అదే చెప్పాను. 2018లో ఎలక్షన్ కమిషనర్ బహిరంగ క్షమాపణ చెప్పాడు జరిగినటువంటి పొరపాటుకి. కానీ ఆల్రెడీ కేసీఆర్ గెలిచిపోయాడు కదా, అప్పటికే చేసేది ఏముంటుంది ఇక్కడ. అలాగే ఇప్పుడు నరేంద్ర మోడీ 3వసారి పక్కాగా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది అనేదానికి ఈ పోలింగ్ పర్సెంట్ 11 రోజుల తర్వాత ఒక 6% నుంచి 7% వరకు పెరిగింది. ఏదన్నా 1%, 1% అటు ఇటు ఉంటుంది. ఇది అంటే అంతా వాళ్ళు కరెక్ట్ చేసుకొని మొత్తం సమప్ చేసేదానికి. కానీ ఇంత పెరగదు కదా. ఇంత పెరిగింది అని అంటే ఏదో జరుగుతుందనేది విపక్షాలకు ఉన్నట్టు అనుమానం. దాన్ని మనం కాదనలేము. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.